Yes. ఇవేవి లేకుండా ప్రక్షాళన కావు. Yes. Devil by. ఓకే, ఇదే విషయంపై ఒకసారి మనం పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పల్నాటి వెంకటరెడ్డి గారు ఈ రోజు ఏదైతే మూసి ప్రక్షాళన పేరు వచ్చిందో ఆ విషయంలో పేరు తీస్తుంటేనే మనం ఒక ఎంఏ వ్యాసన్ గారు గుర్తొస్తారు, శంకర్ గారు గుర్తొస్తారు, ఏపూరి సోమన గారు గుర్తొస్తారు, అలాగే పిట్టల శ్రీశైలం గారు గుర్తొస్తారు, ప్రొఫెసర్ వేద్ కుమార్ గారు వస్తారు, ప్రొఫెసర్ జీవన్ కుమార్ గారు వస్తారు. వీరందరూ ఒక దశలో ఎట్లా అంటే 227 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ మూసీ బచావో అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆ మూసీ కాలువలో ఏదైతే కంపు మొత్తం మురుగు ఏదైతే ఉన్నదో మొత్తం మన ఇదా అంటే సికింద్రాబాద్ హైదరాబాద్కు సంబంధించిన మురికి మొత్తం అందులో కలిసి అదొక నాలగా కాకుండా మురికి కాలువగా ఈరోజు మారిపోయింది. దీనికి ఈరోజు ప్రక్షాళన చేస్తామని 2000 మీటర్ల అంటే డయామీటర్ల డయాతోని మేము ఇట్లు మన నార్సంగి నుండి గౌరెల్లి వరకు మొత్తం ఒక 35 కిలోమీటర్ల వరకు ఇచ్చేస్తాము, 55 కిలోమీటర్లు చేస్తాము. దానికి వీరికి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని సమర్పించడం జరిగింది. అక్కడ ఒక రూపాయి కూడా బడ్జెట్ రాలేదని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో యాజ్ ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్ మీరేమంటారండి? జమీల్ గారు, నాది సమ్ ఇష్యూ ఉన్నట్టుంది, ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, వినపడలేదు మొత్తం మీరు చెప్పింది. ఎనీవే, నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి అందరికి నమస్కారం. ప్యానల్ పెద్దలందరికీ, తర్వాత మీకు, ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి. ఈ మూసి పునరుజ్జీవనం అనేది డెఫినెట్ గా హైదరాబాద్ కి కావాల్సిన అవసరం. అది ఎప్పటి నుంచో మరి సంవత్సరాలు కొద్దిగా అది అట్లాగే ఉండిపోతా ఉంది. మురుగునీరు హైదరాబాద్ నడిబొడ్డున పారుతా ఉంది. దాన్ని బాగు చేయాలనే ఆలోచన అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, కేసీఆర్ గారు కూడా ప్లాన్ చేశారు, కానీ అక్కడ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ దాన్ని ఏమైందో ఏమో కానీ దానికి ఒక బోర్డు కానీ అవన్నీ కూడా వేసిన తర్వాత కూడా కొంత మరి అమౌంట్ దానికి ఇన్వెస్ట్ చేయక మరి అది వెనకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేయాలనే ఆలోచన మరి వాళ్ళు ప్లాన్ చేయటం ఇదంతా కూడా ఏమవుతుందంటే, ఇక్కడ ముందుగా అక్కడ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే ప్రజలు ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారో వాళ్ళని వెకేట్ చేయించటం, వాళ్ళకి మరి ఎక్కడ ఇల్లు కట్టించడం, లేకపోతే ఎక్కడ జాగాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయక, దాని మీద ఎక్సర్సైజ్ లేక, దాన్ని హడావిడిగా కొంత ఇష్యూస్ మనకు తెలుసు, హైడ్రా కానీ లేకపోతే వచ్చి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా అన్ని కూడా కూలగొట్టడం, లేకపోతే ఖాళీ చేయించడం, దానివల్ల ఏమైందంటే అది అనవసరంగా అన్నెసరిగా ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం లేదు కదా. టోటల్ గా అక్కడ ఉన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ తరలించిన తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టించడమా, జాగాలు ఇచ్చిన తర్వాత అప్పుడు చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదో విధంగా కట్టించి ఇవ్వాలి అనే ఆలోచన. సరే, దాంతో పాటుగా ఇది చేస్తే మంచిదే. గోదావరి నీళ్ళు దీంట్లో పారించడం కానీ, గోదావరి వాటర్ తీసుకురావటం కానీ, మూసి ప్రక్షాళన చేయటం కానీ, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ అక్కడ ముందుగా ఈ మురుగునీరు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? కాలనీల నుంచి వస్తూ ఉంది మురుగునీరు అంతా కూడా. మురుగునీరు ఇప్పుడు బాగా చేసినా కూడా, ఒకవేళ దీన్ని నిజంగా ప్రక్షాళన చేసినా కూడా అక్కడ ఎస్టీపీస్ పెట్టకుండా 100 కొద్ది ఎస్టీపీస్ అవసరం వస్తాయి ఇప్పటికీ. మొత్తం టోటల్ గా మురుగునీరు అంతా కూడా మూసి రివర్లకు వస్తూ ఉంది. అది ఏ విధంగా ఎక్కడ పెడతారు ఏంటి? ఎందుకంటే పెద్ద పెద్ద పైప్ లైన్ లేచి టోటల్ గా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే కాలనీస్ నుంచి వస్తూ ఉన్నాయో అవి పట్టించుకోకుండా, దాని ప్లాన్ లేకుండా మరి ఎట్లా చేస్తారనేది కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఒక అఖిలపక్ష మీటింగ్ కానీ, భేటీ కానీ, లేకపోతే ఏం చేస్తే ఎట్లా బాగుంటుందనే ఒక ఆలోచన కానీ, అడ్వైస్ కానీ, సలహాలు సూచనలు కానీ ఎక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో రెండో పాయింట్ ఏంటంటే, హడావిడిగా డిపిఆర్ అది ఇది డిపిఆర్ సబ్మిట్ చేస్తే మరి వాళ్ళకి తెలియదా డిపిఆర్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది, దేనికోసం అని తెలియదా? అది తెలియకుండానే మరి హడావిడిగా సబ్మిట్ చేసేసి ఇమ్మీడియట్ గా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావటం, పెట్టడం, ఇవన్నీ అంటే మరి ఆ కొర్రీలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ గా డిజైన్ చేసి ఆ డిపిఆర్ సబ్మిట్ చేస్తే డెఫినెట్ గా అక్కడ వీళ్ళకి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఏం లేకుండా తొందరపాటు వల్లనే కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు పార్టీ తీసుకొచ్చిన పాలసీలు ఏవైనా కూడా
పాలసీలు కానీ బిల్లులు కానీ Yes. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే అంటే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి పోతా ఉంది. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే అక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా తెస్తారు, సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అప్రూవల్ ఎట్లా తీసుకుంటారు, ఇవన్నీ కూడా ప్రాపర్ గా డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడే డెఫినెట్ గా వస్తాయి. ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా డిపిఆర్ పక్కగా ఉండాలి కదా. సో దాంతో పాటుగానే అందుకే అది అడుగుతా ఉండరు, అది సబ్మిట్ చేయలేకపోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే